హాయ్ అండి, వెల్కమ్ టు అల్లరి పిల్ల భవ్య. ఈరోజు మన ఛానల్లో గోదావరి స్పెషల్ పచ్చి రొయ్యలు మామిడికాయ కర్రీ అయితే చేసి చూపించబోతున్నానండి. రొయ్యలు మామిడికాయ కర్రీని నా స్టైల్లో అయితే చేసి చూపించబోతున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. మామిడికాయల సీజన్ అనే కాకుండా మనకి పునాస మామిడికాయలు కూడా దొరుకుతున్నాయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు అనమాట. మామిడికాయ పచ్చి రొయ్యల కర్రీని ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా పచ్చి రొయ్యలను తీసుకుని ఉప్పు పసుపు వేసి కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. మనకి మరీ పెద్ద సైజు పచ్చిరొయ్యల కంటే మీడియం సైజు కానీ చిన్న సైజు పచ్చిరొయ్యలు అయితే మామిడికాయలోకి చాలా బాగుంటాయి అన్నమాట. మామిడికాయ కర్రీలోకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. ఒక మామిడికాయ, చిన్న ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు ఉంటే సరిపోతాయి. మనం వండుకునే క్వాంటిటీని బట్టి మామిడికాయని అయితే తీసుకోవాలన్నమాట. బాగా పుల్లగా ఉండే మామిడికాయ అయితే బాగుంటుందండి. ఈ మామిడికాయ ముక్కల్ని కచ్చబచ్చగా ఇలా దంచుకోవాలి. కావాలంటే మీరు మిక్సీ జార్లో కూడా వేసుకొని బరకగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పచ్చి రొయ్యలను వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగు పట్టేస్తాయి అన్నమాట. అదే కనుక నాన్ స్టిక్ పాన్ అయితే పర్వాలేదు. స్టీల్ పాత్ర కానీ అల్యూమినియం పాత్ర కానీ పెట్టుకుంటే కనుక లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ పచ్చి రొయ్యలను ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని చాలా తక్కువగానే వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఆయిల్లో. ఉల్లిపాయ ముక్కలు మనకి ఎక్కువ వేసుకోవటం వల్ల కర్రీ తీపి వచ్చేస్తుంది అనమాట. మామిడికాయ కూర ఎప్పుడు పుల్లగా ఉంటేనే బాగుంటుందండి. ఉల్లిపాయని తగ్గించుకుని మనం మామిడికాయని ఎక్కువగా వేసుకోవాలి. అప్పుడే పుల్లగా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయల్ని, కొంచెం స్పైసీ కోసం కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకోవటం వల్ల మంచి కలర్ వస్తుంది, అలాగే స్పైసీగా కూడా ఉంటుందన్నమాట. ఇది ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవటం వల్ల చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఎందుకంటే మనకి పచ్చిరొయ్యలు కొంచెం నీచు వాసన ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వల్ల అది బ్యాలెన్స్ అవుతుందన్నమాట. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్నాం కదండి మామిడికాయ గుజ్జుని, ఆ మామిడికాయ గుజ్జుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత పులుపు కావాలో పులుపుకు తగ్గట్టుగా మీరు మామిడికాయని అయితే యాడ్ చేసుకోవాలి. మనం మామిడికాయ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మామిడికాయ కూడా త్వరగానే ఉడికిపోతుందండి. వాటర్ కూడా చాలా తక్కువగానే పడుతుంది కర్రీలోకి. మనం కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. మామిడికాయ పచ్చిరొయ్యల కర్రీ అయితే చాలా త్వరగా అయిపోతుందండి. ఎందుకంటే మామిడికాయ కూడా చాలా త్వరగా ఉడికిపోతుంది, అలాగే పచ్చిరొయ్యలు కూడా త్వరగానే ఉడికిపోతాయి అన్నమాట. ఎక్కువ టైం తీసుకోకుండానే ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మామిడికాయ కర్రీని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఈ కర్రీలో వేసిన వాటర్ అంతా ఎగిరిపోయి కొంచెం కర్రీ అనేది దగ్గర పడుతుందండి. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. మీకు ఇంకా దగ్గరికి కర్రీ అనేది ఉడకాలి అని అనుకుంటే కనుక అడుగు అంటే వరకు కర్రీని ఉడికించుకోవచ్చు అనమాట. అలా కూడా వండుకోవచ్చండి. అలా వండుకున్నా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే మనకి చల్లారిన తర్వాత వాటర్ అంతా దగ్గరికి అయిపోయి కొంచెం చిక్కబడిపోతుంది అనమాట. లైట్గా కొంచెం గుజ్జులా ఉండగానే మనం మామిడికాయ కర్రీని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఫంక్షన్స్లో వండే మామిడికాయ పచ్చిరొయ్యలు అయితే గరం మసాలాను వేస్తారండి. అలా కావాలంటే మీరు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. అసలు ఏ మసాలాలు వేయకుండానే మామిడికాయ కర్రీని కూడా వండుకోవచ్చు అనమాట. మైల్డ్గా చాలా సాఫ్ట్గా పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది. మీకు ఎలా కావాలంటే అలా వండుకోవచ్చు అండి. చూసారు కదండి, మామిడికాయ పచ్చిరొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. మామిడికాయ పచ్చిరొయ్యల కర్రీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.